అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది వెంకీ వ్లాగ్స్. హాయ్ అండి, నా యూట్యూబ్ ఫ్యామిలీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం మీకు వెళ్ళిందానే కలిసి రావాలని, మంచి జరగాలని, ఆనందం ఆరోగ్యం మీ కళలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 2025 ఇచ్చిన గాయాలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ మాని చక్కగా ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే మరి కొత్త సంవత్సరం కదా, మనం కొత్త నిర్ణయం కూడా తీసుకున్నాం. కొత్త సంవత్సరం మనం కొంచెం డబ్బులు పొదుపు చేద్దాం. ఈ సంవత్సరం నుంచి ఒక రూపాయి అంటే నీటి బొట్టు ఒక చుక్క ఒక బకెట్ ఎలా అవుతుందో అలాగే ఒక రూపాయి ఎక్కువ మొత్తంలో డబ్బులు పొదుపు అవుతాయి. మనం కూడా రోజు ఎంతో కొంత సంపాదించిన దాంట్లో 10 రూపాయలు ఎంతో కొంత మిగిల్చుకుందాం. ఎందుకంటే మన దగ్గర చాలా బట్టలు ఉన్నాయి, మళ్ళీ బట్టలు కొంటూ ఉంటాం. కొంచెం బట్టలు కొనే దగ్గర కూడా జాగ్రత్తగా చూసి ఖర్చు పెడదాం. అలాగే మనం ఆన్లైన్లో కొంటూ ఉంటాం, అవసరం ఉన్నా లేకపోయినా సరే ఆఫర్లు ఉన్నాయని కొంటూ ఉంటాం, ఆన్లైన్లో కొంటూ ఉంటాం. వాటి దగ్గర కూడా ఖర్చు తగ్గించుకుని డబ్బులు పొదుపు చేసుకుంటాం. మన అవసరాలకి మన అవసరాలు తీరగా మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవన్నీ జాగ్రత్త చేసుకుని మనం డబ్బుని కంట్రోల్ చేస్తే లైఫ్ మన చేతిలో ఉంటుంది. లేకపోతే మనం డబ్బులకి ఇబ్బంది పడుతూ దాని చేతిలో మన లైఫ్ ఉంటుంది అన్నమాట. మన డబ్బుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటాం. అంచేత మనం కూడా ఆన్లైన్ షాపింగ్ అనేసి అవసరమైన వరకు బట్టలు ఉంటే బీరువా నిండా మళ్ళీ పండుగని పబ్బమని మళ్ళీ కొంటూ ఆఫర్లని కొనుక్కుంటారు. చాలా జాగ్రత్తగా చేసుకుని రూపాయి జాగ్రత్త పెట్టుకుందాం. ఎందుకంటే 2026 ఆర్థిక మాన్యం వస్తుంది, చాలా ఇబ్బంది పడతారు అని చెప్తున్నారు అందరూ కూడాను. అంటే మనం కూడా పొదుపు మంత్రం పాటిద్దాం, ఇంట్లోనే వండుకుందాం, ఇంట్లో చేసుకునే తిందాం. ఏదైనా బయటికి రెస్టారెంట్లకి అవి తగ్గించుకుని ఆ డబ్బులన్నీ మిగిల్చుకుని రూపాయి పొదుపు చేసుకుందాం. నేనైతే ఇందులో వేసుకుంటూ ఉంటాను. నాకు మిగిలిన డబ్బులన్నీ రోజు ఎంతో కొంత 10 అయినా సరే ఈ టిఫిన్లో వేసుకుంటూ ఉంటాను. ఇది మనకి అవసరాలకి అక్కడికి వస్తుంది. నెల ఆఖరి టైంలో డబ్బులు చేతిలో లేనప్పుడు, పిల్లలకి అనారోగ్యంగా ఉన్నప్పుడు తీసుకుని మన గమ్మని వాడుకోవచ్చు. మళ్ళీ అవసరమైనప్పుడు వెళ్ళి వేరే మళ్ళీ మనం డబ్బులు అడిగే పరిస్థితి ఉండదు. అదే మన దగ్గర డబ్బులు ఉంటే మనం చాలా ధైర్యంగా ధీమాగా ఉండొచ్చు. అది చిన్న రిక్వెస్ట్. ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్. ఎలా చేసుకున్నారు అందరూ? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ కొత్త సంవత్సరం కొత్త ఆశలు చిగురించి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. 2025లో మిగిల్చిన గాయాలు ఏమైనా ఉంటే మిగిల్చిన బాధలన్నీ తొలగి హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలి. ఇలాగే మీరు నా వెంటే ఉండాలి, నాకు సపోర్ట్గా ఉండాలి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఉంటాను.